जिंदाबाद 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 ముందుకు రావాలి వీళ్ళు సరేనా ఈరోజు మే 1వ తేదీన పండుగ వాతావరణం చేసుకుంటున్నారంటే గత కార్మికులు మన సంఘాలు కొన్ని పోరాటాలు చేసినాయి. ఎందుకనగా 1886లో అమెరికాలో ఒక రాష్ట్రంలో చికాగో రాష్ట్రంలో ఒక మరణకాండ సృష్టించినారు. కార్మికులు 18 గంటలు ఎట్టి చాకిరీ చేస్తున్నారు. ఈ సంఘాలన్నీ వ్యతిరేకించి మా కార్మిక శ్రమను దోచేస్తున్నారు అని చెప్పేసి పోరాటం చేసినందుకు కాల్చి నిర్దాక్ష్యంగా చంపినారు. అప్పటి నుంచి మన కార్మిక సంఘాలు ఏకమై ప్రపంచ దేశాలలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినాయి. ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చి మన పని దినాలు 8 గంటలు మాత్రమే రోజుకు చేయాలని చెప్పేసి ఒక ప్రపంచ దేశాల్లో ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఈ దినాన్ని మనం కార్మిక మేడేగా జరుపుకుంటున్నాము. ఇదే విధంగా ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేకమైన నల్ల చట్టాలు తీసుకొచ్చినాయి. మన కార్మికులకు ఒక్క మేలు కూడా చేకూరకుండా చేసినాయి. అదే మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కార్మికులకు అనేక పథకాలు, చాకలి వాళ్ళకైతేనే, మంగళ వాళ్ళకైతేలేం, వడ్రంగిలకైతేలేం సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకునే కార్మిక సంఘాలకు. అదేవిధంగా ఆటో కార్మికులకైతేనేమి, ట్యాక్సీ కార్మికులకైతేనేమి మనకు ఎఫ్సీలు చేసుకోవడానికి కానీ సంవత్సరానికి 10,000 ఇచ్చి మన జగనన్న గవర్నమెంట్ ఆదుకునింది. ఇప్పుడుండే గవర్నమెంటు నిర్దాక్షిణ్యంగా కార్మికులను
దోచుకుంటుంది. అనేక గ్రీన్ ట్యాక్సులు పెంచేసినారు, ట్యాక్సులు పెంచేసినారు, ఇన్సూరెన్సులు పెంచేసినారు. ఈ విధంగా శ్రమ దోపిడీ అవుతున్నది. మనకు రాజ్యాంగ పరంగా కానీ మన పూర్వీకుల సంఘాలు ఇన్ని చట్టాలు తీసుకొచ్చి మనం మంచి మేలు కార్మికులు మేలు కోరినా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నల్ల చట్టాలు తీసుకొచ్చి మన శ్రమ దోపిడీ మళ్ళా గురి చేస్తున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మేడే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్న గారికి, అలాగే కడప మేయర్ మొదటి పౌరుడు కొత్తమల్లి సురేష్ అన్న గారికి, వివిధ జిల్లా వచ్చిన నాయకులు అందరికీ కూడా పేరు పేరు మేడే సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఎక్కడో చికాగో దేశంలో 1880లో పుట్టిన ఇక్కడ మేడే కార్మికులకు అంచివేదు కంటే 18 గంటల పనిదినాన్ని 8 గంటలు కుదించిన ఏకైక మేడే కార్యక్రమం చెప్పాలి. దీంట్లో భాగంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినాల నుంచి కూడా శ్రామిక అవార్డు అనే శ్రామిక కష్టాలతో వచ్చిన పార్టీ అని చెప్పచ్చు. దీంట్లోనే ముఖ్యంగా 5 సంవత్సరాల పరిపాలనలో నవరత్నాలు అనేది కాదు, కానీ ప్రతి ఆటో కార్మికుని, హమాలీని, తోపుడు బండ్లను అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళ మంచి భవిష్యత్తు కేటాయించాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకోకుండా ప్రజల వద్దకు పాలన పథకాలని బటన్ నొక్కి ప్రతి పథకం కూడా ఇంటికి చేరువే సచివాలయం పెట్టారు. ఈరోజు 9 నెలలు 10 నెలల ప్రభుత్వంలో మనం చూస్తే ఏ కార్మికుడు కూడా రోడ్ల మీద వెళ్తే ఒకప్పుడు ముందు బాటలు కొనాలంటే వణుకు పుట్టేది, 300 400. ఈరోజు అడుక్కు అడుక్కు వీధికి ఒక ముందు బాటలు పెట్టి నీవుల మాఫియా అని ఒక డక్ మాఫియాని పెట్టి వాళ్ళు పడిపోతే స్ట్రోక్ వస్తే ఆరోగ్యశ్రీ కూడా పెట్టని ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పాలి. డబుల్ ఇంజన్ ఒక్క ఇంజిన్తో కోవిడ్లో లాక్కొచ్చి ఏకైక ప్రపంచ స్థాయిలో గర్వించిన నాయకుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు స్వల్ప ఓట్లతో ఓడించారంత తప్పితే ఓటం అనేది మేము ఎప్పుడు కూడా అంగీకరించాం. ఈరోజు ఏ తలుపు తట్టినా ఏ పథకం ఎత్తినా అవ్వాతాతలు 4 గంటలకు వెళ్ళి పింఛన్ లేపిస్తా అంటే కళ్ళబట్టి ఈరోజు క్యూలో ఎండలకు మాడే పరిస్థితి ఉంది. దాంట్లో కూడా జల్లులు పట్టే వ్యవస్థ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 100 సంవత్సరాలు కలిగిన ఆర్టీసీ కార్మికులని చెప్పుకునే వాళ్ళు 5 ఏళ్ళలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఏకైక ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు భవనకల్ వారికి సపరేట్ ఒక నిధి ఏర్పరుస్తాను సస్తే వాళ్ళు బీమా కూడా కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వం. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రభుత్వం వచ్చినా పోయినా కూడా కార్మికులు వెన్నంటి నడిచేది ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి అనుబంధం ఉన్న సమస్య వైఎస్ఆర్టీసీ. ఈరోజు అర్ధరాత్రి పలికినా కూడా ఉన్న లోకల్ నాయకులు, ఆటోలు అయితేనే, హమాలు అయితేనే, తోపుడు పనులు అయితే ప్రతి ఒక్కరు కూడా పలికే నాయకులు ఎవరున్నా అంటే ఇకుండే నాయకులు. కాబట్టి దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలం ఇంకెక్కువ కాలం లేదు. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే కాలం ఉంది. 4 నెలలు అయింది అవుట్ సోర్స్ ఉద్యోగాలకి ఇప్పటి జీతాలు పడిసిన పరిస్థితి ఉంది. అంగన్వాడీ ఆశ అందరూ కూడా రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉంది. ఎంప్లాయీస్ డిఎల్ లేవు, పిఆర్ లేవు. నమ్మిచ్చి నడిగొడ్డు ఏమంటారంటే తడిగుడ్డుతో కోసిన ఏకే ప్రభుత్వం ఏదైనా ఉందంటే చూస్తున్నాం. ఈరోజు దేవాలయాల దగ్గర ఏ దేవాలయం దగ్గర కూడా ఎలా చనిపోతున్నారో తెలియదు, ఎలా పోతున్నారో తెలియదు. ఒక రాజు ఎక్కితే రెడ్ బుక్ కాదు, మంచి పరిపాలించే నాయకుడు ఎవరికైనా ప్రజలకు వెన్నంటూ ఉంటారని నిదర్శనం ఈ కార్మికం. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజలతో ఉంటారని ఈ సభగా తెలియజేస్తున్నాం. అందరికీ కూడా నమస్కారాలు. ముందుగా ఇవాళ కార్మిక కర్షక సోదరులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరి ఇప్పుడే మా వైఎస్ఆర్టీసీ జిల్లా అధ్యక్షుడు మరియు నగర అధ్యక్షుడు చెప్పినటువంటి విధంగా ఎక్కడో చికాగోలో కార్మిక ఉద్యమం పుట్టి గతంలో కార్మికుల శ్రమను దోచుకుంటున్న పెద్దల నుంచి అనేక కార్మిక ఉద్యమ నాయకులు పోరాటం చేసి మరి సాధించుకున్న విజయమే. ఆ విజయాన్ని ఒక పండగ వాతావరణం వల్లే మరి కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా కార్మిక సోదరులు, కర్షక సోదరులు, శ్రామిక సోదరులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకునే పండగ మేడే. మరి అలాంటిది మరి ఈరోజు చూస్తుంటే ఇప్పుడుండే ఈ భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి మన రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈరోజు కార్మిక కర్షకులకు మరి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కార్మికుల పక్షపాతి గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన అనేక పథకాలు తీసుకొచ్చి కార్మికుల
పక్షపాతిగా మరి ఆయన ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది రాష్ట్రాన్ని. మరి తండ్రి యొక్క అడుగుజాడలోని నడుస్తూ మరి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఆయన కూడా తండ్రి బాటలోనే నడుస్తూ కార్మికులకు పెద్దపీట వేయడం జరిగింది. మరి మనం చూసాం అనేక పథకాలు. ఈరోజు ఆటో కార్మికులకు నిజంగా వాళ్ళ ఎంత దయనీయమైన పరిస్థితులు ఉంటారంటే ఆటో కార్మికులు మరి ప్రతి ఏటా వాళ్ళు ఎఫ్సీ చేసుకోవాలన్నా ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నా మరి చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏదైతే బ్యాంకు రుణాలో లేకుంటే ఏదో ఇతర ఫైనాన్స్ ద్వారా ఆ ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెల వాళ్ళు ఈఎంఐస్ కట్టుండే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. మరి అదే తరహాలో ప్రతి నెల 1వ తారీఖునే మరి ఆ బండికి సంబంధించిన ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది కట్టుకునేదానికే వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కూడా గమనించిన తర్వాత మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆటో కార్మికులకు అందరూ కూడా వాళ్ళు కలిసి వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడం జరిగింది. మరి ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని చెప్పి. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆటో కార్మికుల కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున ప్రతి ఆటో కార్మికుని వాడి అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. మరి అదే కాకుండా అనేక కుల వృత్తులు చేసుకున్న వాళ్ళకందరికీ కూడా మరి ప్రతి ఏటా 10,000 రూపాయలు మరి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. మరి ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కార్మికులకు అందరికీ కూడా మరి అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు కూడా మరి ప్రత్యేక నిధి పెట్టి మరి వాళ్ళు ఎక్కడైనా ఆపద వస్తే మరి ఎక్కడైనా వాళ్ళు చనిపోతే మరణించితే మరి వాళ్లకు ఆ ప్రత్యేక నిధి నుంచి మరి ఆనాడు వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇచ్చిన పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో మరి ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న ఏ పథకం కూడా మరి ఈరోజు కార్మికులకు అందని పరిస్థితి ఉంది. మరి అనేక హామీలు ఇచ్చి మరి ప్రతి ఒక్కరికి ప్రతి కులానికి ప్రతి వర్గానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి సుమారుగా 1 సంవత్సరం కాలం పూర్తి కావస్తుంది. మరి ఈ సంవత్సరం కాలంలో ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగని పరిస్థితి మనం గమనిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఒక రైతు బాగలేడు, రైతు సంతోషంగా లేడు, మహిళలు సంతోషంగా లేడు, వ్యాపారస్తులు సంతోషంగా లేడు, కార్మికుడు సంతోషం లేడు. మరి ఈ రకంగా అన్ని వర్గాలను అనగదొక్కి ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం ఒక రెడ్ బుక్ పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. కేవలం వాళ్ళ టార్గెట్ ప్రజా సమస్యలు కాదు, ప్రజలకు మేలు చేయాలని ఏ కోశాన ఆలోచన లేదు. కేవలం వాళ్ళ టార్గెట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తేవాడు కూడా ఉండకోకూడదు. వాళ్ళందరి మీద కేసులు బనాయించి అక్రమ కేసులు పెట్టి మరి వాళ్ళకందరికీ కూడా జైలు పాలు చేయాలి. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా చేతుల్లో పట్టుకునేదానికి ఎవరు కూడా ముందుకు రాకోకూడదని చెప్పి ఒక దురాలోచనతో మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిందే కార్మికుల కోసం, రైతుల కోసం. ఎందుకంటే పేరులోనింది వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. మరి ఇలాంటి ఒక గొప్ప ఆశయంతో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కార్మికుల పక్షాన ఉంటుంది. కార్మికుల హక్కుల కోసం ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులందరూ కూడా కార్మికుల పక్షాన ఉంటాం. ఖచ్చితంగా ఏ కార్మికుడికి కూడా ఎక్కడ ఆపద వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఖచ్చితంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాబో రోజుల్లో ఒకటే చెప్తున్నాము, కార్మికులకందరికీ కూడా, కర్షకులకందరికీ, మరి శ్రామికులకందరికీ కూడా ఖచ్చితంగా మీకు అండదండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీకు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా అది పరిష్కరించే వరకు మరి అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ ఎలాంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి కార్మిక సోదరులకు అందరికీ కూడా మరి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు, మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎంత దారుణంగా ఉందంటే మరి ఈ ప్రభుత్వము నిన్నటి దినం సింహాచలం, మరి ఉత్తరాంధ్ర ప్రాంతంలో సింహాచలం అంటే ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మరి ఏదైతే సంవత్సరానికి 365 రోజుల్లో ఆ ఒక్క రోజు మాత్రమే 60 రోజుల పాటు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుంది, మేము
మరి ఆ ప్రత్యేక దర్శనం చేసుకోవాలి ఆ భగవంతుని అని చెప్పి మరి 365 రోజులు ఎదురు చూస్తూ లక్షలాది మంది మరి ఆ దర్శనానికి రావడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో మనం చూసాం తిరుమలలో కూడా మరి ఆ టోకన్స్ ఇచ్చే అక్కడ కూడా ఏ విధంగా స్టాంపేడ్ జరిగిందో మరి మనం చూసాం. మరి ఇప్పుడు కూడా సింహాచలంలో కూడా మరి ఏ రకంగా దుర్ఘటన జరిగి ఈరోజు సుమారుగా 8 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఇది ముమ్మాటికి మరి ఏదైతే ప్రభుత్వ బాధ్యత దీనిలో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే మరి ఈరోజు అమాయకులైన 8 మంది భక్తులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఉందండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పే ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో తెలియదు. మరి వాళ్ళను పరామర్శించాలని చెప్పి ఏ కోశాన లేదు. మరి అంతమంది మరణించే మరి వాళ్ళ ఆక్రోశాన్ని వాళ్ళ ఏదైతే వాళ్ళ కుటుంబాలని పరామర్శించాలని ఏ కోశాన కూడా ఆ ముఖ్యమంత్రి కానీ ఆ ఉప ముఖ్యమంత్రి కానీ కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరగక ముందే మరి ఒక గొప్పలు చెప్పుకోవడం జరిగింది. ఒక టీం వేసాం, మంత్రులతో ఒక టీం వేసాం. ఆ టీం అంతా కూడా అక్కడికి పోయి పరిశీలించడం జరిగింది. మరి వస్తున్న మరి భక్తుల కోసము, యాత్రికుల కోసము అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాము. మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని చెప్పి జిల్లా అధికారులకు అందరికీ కూడా మరి ఆదేశాలు ఇచ్చామని చెప్పి స్వయంగా మరి ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా మరి మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూస్తే మరి అక్కడ ఒక గోడ పడిపోయి 8 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఆ గోడ కూడా మరి అర్ధాంతరంగా ఆగమేఘాల మీద మరి మననే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి ఆ గోడ కట్టాము, మరి ఆ భక్తుల ప్రొటెక్షన్ కోసం కట్టాము అని చెప్పడం జరుగుతుంది. మరి ఆ గోడ ఏ నాణ్యతతో కట్టారో మరి ఈరోజు మనందరికీ కూడా తెలుస్తున్న పరిస్థితి. మరి ఎక్కడ ఊరికే ఒక గాలికే మరి ఆ గోడ పడిపోయిందంటే మరి ఆ నాణ్యత ఏ రకంగా ఉందో మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి సమాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు కూడా మరి అదే ఆ గోడ తరహాలోనే మరి ఆ నాణ్యతతోనే మరి పనులు జరుగుతున్నాయని చెప్పి కూడా మేమైతే భావిస్తున్నాము. మరి ఖచ్చితంగా మరి ఎవరైతే బాధ్యులుగా ఉండారో మరి ఆ కాంట్రాక్టరు మరి ఎవరైతే ఉండారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఇది ప్రభుత్వ హత్య. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి బాధ్యత వహించాలి. ఏదైతే మరణించిన 8 మందికి వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు కేవలం ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇచ్చేస్తున్నామని చెప్పి మరి ప్రకటించడం చాలా దారుణం. మా నాయకుడు కూడా నిన్నటి దినమే ఏదైతే మరణించిన వాళ్లకు మరి సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు కూడా పరామర్శించడం జరిగింది. క్షతగాత్రులను కూడా మరి వాళ్ళను కూడా పరామర్శించడం జరిగింది. మరి మా యొక్క డిమాండ్ ఖచ్చితంగా మరణించిన కుటుంబాలకు ₹1 లక్ష ఏదైతే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మరి ఈ మరణానికి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.